రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రభావితం చేసే అంశాలు ఏంటి? సంక్షేమ పథకాల, ప్రజాప్రతినిధుల పనితీరా? ఏపీ ఎన్నికల్లో ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయో లాంటి మరికొన్ని విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చూస్తే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షేమ పథకాల ద్వారానే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్నాడు. మొన్న జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 125 సార్లు బటన్ నొక్కి 2.5 లక్షల కోట్ల నిధులు మీ బ్యాంకు ఖాతాల్లో వేశాను, మీరు మాత్రం పోలింగ్ రోజు 2 సార్లు ఈవీఎం బటన్ నొక్కి మా పార్టీని గెలిపించండి అన్నాడు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు, స్కీమ్స్ అన్నీ ఆగిపోయి ఏపీ ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుందని చెప్పి హెచ్చరించారు. ఇదే విషయాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, వాలంటీర్స్ పనిచేయాలని చెప్పి సూచించారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, సంక్షేమ పథకాలనే నమ్మి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో గెలుస్తామని జగన్ ధీమాగా ఉన్నారని. తమ పార్టీ తరపున ఎవరిని నిలబెట్టినా కూడా తమ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని విశ్వాసం ద్వారా కొత్త వారిని అభ్యర్థిగా నిలబెడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ నిర్ణయం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇక టీడీపీ విషయానికి వస్తే ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి పోటీకి సిద్ధమయ్యాయి. మన ఓట్లు మనం సంపాదించుకుంటూనే ప్రత్యర్థి ఓట్లను చీల్చడం ఒక ఎత్తుగడ. ఈ వ్యూహంతో మరియు అభివృద్ధి మంత్రంగా ఎలక్షన్ బరిలోకి దిగుతుంది టీడీపీ కూటమి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని, మరల తిరిగి ఏపీ అభివృద్ధి బాటలో నడవాలి అంటే టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు టీడీపీ కూటమి. పోయినసారి ఎలక్షన్స్లో జనసేన పార్టీ తన ప్రభావాన్ని చూపలేకపోయినప్పటికీ ఈసారి బలంగా పుంజుకుంది. ఇప్పుడు జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఖచ్చితంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈసారి టీడీపీ అభివృద్ధి మంత్రానికి పవన్ కళ్యాణ్ చరిష్మా తోడవడంతో ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ బలంగా నమ్ముతుంది. ఏది ఏమైనా ఈసారి పోటాపోటీగా ఎలక్షన్ ప్రచారాలను నిర్వహిస్తున్నాయి 2 పార్టీలు. నియోజకవర్గాల వారీగా ప్రతి ఓటర్ను తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికలకు సంవత్సరం ముందుగానే వైఎస్ఆర్సీపీ గృహ సారథులు అంటూ, టీడీపీ కుటుంబ సాధికార సారథులు అంటూ సరికొత్త కార్యక్రమానికి తెరలేపారు. టీడీపీ అభివృద్ధి మంత్రంతో పాటు తెలంగాణలో సక్సెస్ అయిన సంక్షేమ పథకాల ఫార్ములాని ఏపీలో కూడా అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెరొక్కసారి ఏపీ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇద్దరు పరిపాలనను చూసిన ఏపీ ప్రజలు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడతారు, ఎవరిని సీఎం సీట్లో కూర్చోబెడతారు వేచి చూద్దాం.